ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన దేశం ఉత్తర కొరియా. ఇక్కడ ప్రజలకు స్వేచ్ఛ అనేది అస్సలు ఉండదు. కిమ్ కుటుంబం చెప్పిందే అక్కడ చట్టం. బయట ప్రపంచానికి తెలియని ఎన్నో వింత ఉద్యోగాలు ఈ దేశంలో ఉన్నాయి. కిమ్ జాంగ్ యున్ అతని తండ్రి తాతల కాలం నుంచి ఈ వింత పద్ధతులు కొనసాగుతూ ఉన్నాయి. ఉత్తర కొరియాలో ప్రజలు బలవంతంగా చేస్తున్న కొన్ని విచిత్రమైన ఉద్యోగాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్లా ఉంటుంది. రైస్ ఇన్స్పెక్టర్, మీరు ఫుడ్ ఇన్స్పెక్టర్ గురించి వినే ఉంటారు. కానీ నార్త్ కొరియాలో కేవలం బియ్యాన్ని మాత్రమే చెక్ చేసే ఒక టీం ఉందంటే మీరు నమ్ముతారా? అవును, వినడానికి వింతగా ఉన్న నార్త్ కొరియాలో బియ్యం గింజలు లెక్కబెట్టి చెక్ చేయడానికి ఒక స్పెషల్ జాబ్ ఉంది. నిజానికి ఈ జాబ్ని కిమ్ జాంగ్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ స్టార్ట్ చేశారు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు అన్నం తినడానికి చాలా ఇష్టపడేవారు. తన కోసం తయారు చేసిన అన్నం 100% పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకునేవారు. అంతేకాదు, ప్రతి గింజ కరెక్ట్గా ఉండాలి, సంఖ్య కూడా సరిగ్గా ఉండాలి అని ఆయన అనుకునేవారు. అందుకే ఆయన రైస్ ఇన్స్పెక్టర్ అనే ఒక పోస్ట్ని క్రియేట్ చేశారు. అక్కడ ఎంప్లాయీస్ని నియమించేవారు. ఈ ఎంప్లాయీస్ పని ఏంటంటే కిమ్ జాంగ్ ఇల్ కోసం వండిన అన్నంలోని ప్రతి గింజను, అంటే ప్రతి బియ్యపు గింజను లెక్కించి ఆ తర్వాత బాగా చెక్ చేయడం, ఒక గింజ కూడా పాడవకుండా ఉండేలా చూసుకోవడం. ఇన్స్పెక్టర్ ముందు బియ్యాన్ని శుభ్రం చేసి తర్వాత ప్రతి గింజను క్షుణ్ణంగా పరిశీలించేవారు. ఇన్ని చేసిన తర్వాత కూడా కిమ్ జాంగ్ ఇల్ ప్లేట్లో ఒక పాడైన బియ్యపు గింజ, అంటే అన్నం గనక దొరికితే ఆ ఇన్స్పెక్టర్కి కఠినమైన శిక్ష పడేది. ఇది నిజంగా చాలా పిచ్చి పని. స్టోన్ పాలిషర్, మీరు ఫర్నిచర్ పాలిషింగ్ లేదా షూ పాలిషింగ్ గురించి వినే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా రాయిని పాలిష్ చేయడం గురించి విన్నారా? కనీసం అలాంటి పనిని చూసారా? నార్త్ కొరియా లీడర్ కిమ్ జాంగ్ యున్ తన దేశ ప్రజలతో వింత పనులు చేస్తూ ఉన్నాడు. వాటిలో రాళ్లను పాలిష్ చేయడం కూడా ఉంది. 2010లో కొంతమంది రిపోర్టర్లు టూరిస్ట్స్ లాగా నటిస్తూ నార్త్ కొరియాను విజిట్ చేయడానికి వెళ్ళారు. వారు కొరియన్ వారి మ్యూజియంను సందర్శిస్తూ ఉన్నప్పుడు వారికి అక్కడ ఒక వింత సీన్ కనిపించింది. మ్యూజియం బయట ఒక వృద్ధురాలు రాళ్లను సేకరించి బ్యాగ్లో పెట్టుకుంటున్నారు. కానీ వారు ఆమెతో మాట్లాడడానికి వెళ్ళగానే సెక్యూరిటీస్ ఇబ్బంది వచ్చి ఆ వృద్ధురాలిని అక్కడ నుంచి త్వరగా తీసుకెళ్లిపోయారు. తర్వాత వారు సీక్రెట్ సోర్సెస్ ద్వారా తెలుసుకుంది ఏంటంటే ఆ మహిళ రాళ్లను పాలిష్ చేయడానికి సేకరిస్తూ ఉందని తెలుసుకున్నారు. ఇది నార్త్ కొరియాలో ఒక స్పెషల్ జాబ్. ప్రజలు రోడ్ల నుంచి మరియు చెత్త కుప్పల నుంచి రాళ్లను సేకరించి వాటిని పాలిష్ చేసి ప్రభుత్వానికి ఇచ్చేవారు. దీనికి బదులుగా నార్త్ కొరియా ప్రభుత్వం వారికి కొద్దిపాటి డబ్బులు ఇచ్చేది. ప్రభుత్వం ప్రజలతో ఈ పని ఎందుకు చేయిస్తుందో తెలియదు. అయితే ఇది ప్రపంచంలోని వింత ఉద్యోగాలలో ఒకటి. హెయిర్ డ్రెస్సర్ ఫ్రెండ్స్. నార్త్ కొరియాలోని బార్బర్స్ గురించి మాట్లాడినట్లయితే వాళ్ళ పని కూడా చాలా డేంజరస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ బార్బర్ అయితే ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా జుట్టు కత్తిరిస్తే అతనికి మరణశిక్ష పడవచ్చు. నార్త్ కొరియా ప్రజలు తమకు నచ్చిన హెయిర్ స్టైల్ చేయించుకోలేరు. అక్కడి ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట హెయిర్ స్టైల్స్ను మాత్రమే ఆమోదించింది. మరియు బార్బర్లు కూడా ఈ హెయిర్ కట్లు కాకుండా ఇతర స్టైల్స్లో కస్టమర్ల జుట్టును కత్తిరించడానికి పర్మిషన్ లేదు. ఇందులో మహిళల కోసం 18 రకాలు మరియు పురుషుల కోసం 10 రకాల హెయిర్ స్టైల్స్ మాత్రమే ఉన్నాయి. కస్టమర్స్ వేరే హెయిర్ స్టైల్స్ను చేయించుకోలేరు. అలాగే బార్బర్లు వేరే స్టైల్లో కటింగ్ చేయలేరు. అంతేకాకుండా నార్త్ కొరియాలోని ఏ మగవారు కూడా 2 అంగుళాల కంటే కూడా ఎక్కువ పొడవుగా జుట్టును పెంచుకోలేరు. ఎవరైనా ప్రభుత్వం నిర్దేశించిన హెయిర్ స్టైల్స్ నుంచి భిన్నంగా వారి జుట్టు కత్తిరించుకోవడానికి ప్రయత్నిస్తే లేదా జుట్టును పొడవుగా పెంచుకుంటే ఆ వ్యక్తికి పనిష్మెంట్ పడడమే కాకుండా జుట్టు కత్తిరించిన, అంటే ఆ హెయిర్ స్టైల్ను చేసిన బార్బర్కి కూడా సమానంగా నేరస్తుడిగా పరిగణించి శిక్ష విధిస్తారు. అంటే ఆ బార్బర్కి కూడా శిక్ష విధిస్తారు. ఆ హెయిర్ స్టైల్ చేసిన బార్బర్కి మరియు వారిద్దరికీ సేమ్ పనిష్మెంట్ ఇస్తారు. నిజంగా దీనికంటే చెత్త దేశం ఈ భూమి మీద ఇంకొకటి ఉండదేమో. ఫ్యాషన్ పోలీస్ జాబ్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఉదాహరణకు ట్రాఫిక్ పోలీస్, బార్డర్ పోలీస్, ఇంకా సిటీ పోలీసులు. కానీ ఈ దేశంలో ఫ్యాషన్ కోసం ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఉందంటే మీరు నమ్ముతారా? ప్రపంచంలోనే నార్త్ కొరియా ఒక వింత దేశం అని మీకు తెలుసు. ఇక్కడ ఫ్యాషన్ని క్రమశిక్షణలో ఉంచడానికి ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఈ పోలీసులను ఫ్యాషన్ పోలీసులు అని పిలుస్తారు. మరియు ఇందులో కేవలం మహిళలు మాత్రమే ఉంటారు. వారి పని ఏంటంటే ప్రజల దుస్తులు, హెయిర్ స్టైల్ మరియు ఇతర ఫ్యాషన్ మొదలైన వాటిపై నిఘా ఉంచడం.
నిజానికి నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ యున్ పర్మిషన్ ఇచ్చిన ఫ్యాషన్ మాత్రమే అనుమతించబడుతుంది. ఎవరైనా దీనిని మించి దుస్తులు లేదా హెయిర్ స్టైల్ లేదా వారి ఫ్యాషన్ని మార్చుకుంటే పోలీసులు వాటిని పట్టుకుని జైల్లో వేస్తారు. ముఖ్యంగా బార్బర్లు మరియు జుట్టు కత్తిరించుకోవడానికి వచ్చేవారు ఎప్పుడూ ఫ్యాషన్ పోలీసుల పర్యవేక్షణలో ఉంటారు. అంతేకాకుండా ఇందులో దుస్తులు కూడా ఉంటాయి. ఉదాహరణకు కిమ్ జాంగ్ యున్ జీన్స్ ధరించడంపై కఠినమైన నిషేధాన్ని విధించారు. నార్త్ కొరియా ప్రజలు సాధారణంగా వారి ట్రెడిషనల్ డ్రెస్సులను ధరిస్తారు లేదా ఆర్మీ కాస్ట్యూమ్స్ ధరిస్తారు. దీనికి మించి వేరే ఏది ధరించినా అనుమతి లేదు. ఈ ఫ్యాషన్ పోలీసులు వారి హెయిర్ స్టైల్స్పై కూడా నిఘా ఉంచుతున్నారు. ఎందుకంటే కిమ్ జాంగ్ యున్ ఆదేశం ఏమిటంటే నార్త్ కొరియా ప్రజలలో పాశ్చాత్య ప్రభావం ఏమాత్రం ఉండకూడదు. సింపుల్గా చెప్పాలంటే అక్కడ చూడగానే ఎవరైనా వీరు నార్త్ కొరియాకు చెందిన వారు కాదని అనిపించే దుస్తులు ధరించి తిరుగుతూ ఉంటే వారికి ప్రాబ్లం ఎదురవుతుంది. కాబట్టి ఫ్యాషన్ పోలీసులు ఎప్పుడూ ప్రతి వ్యక్తిపై నిఘా ఉంచుతారు. ఎంటర్టైనర్స్ ఫ్రెండ్స్, సింగర్స్, డాన్సర్స్ మరియు ఎంటర్టైనర్స్ ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఉంటారు. ఈ వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా, షోల ద్వారా ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు లేదా డైరెక్ట్గా ప్రజల ముందు లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తారు. కానీ నార్త్ కొరియాలోని ఎంటర్టైనర్ల పని ఏ ప్రమాదం కంటే తక్కువేమీ కాదని మీకు తెలుసా? నార్త్ కొరియాలో ఎంటర్టైనర్లు కేవలం కిమ్ జాంగ్ యున్ మరియు అతని కుటుంబానికి మాత్రమే ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలరు. ఏ ఎంటర్టైనర్కు కూడా పబ్లిక్గా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి పర్మిషన్ లేదు. వారు తమ సొంత కుటుంబ వేడుకల్లో, ఇంకా వారి కుటుంబ సభ్యులు అడిగినప్పుడు పాడుకోవడానికి, ఇంకా ప్రదర్శన ఇవ్వడానికి కూడా పర్మిషన్ లేదు. ఈ ఎంటర్టైనర్లను ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి వర్క్ ప్లేసెస్లో బంధించి ఉంచుతారు. తద్వారా కిమ్ జాంగ్ యున్కి ఎప్పుడైనా ఆ పాట వినాలని లేదా వారి పర్ఫార్మెన్స్ చూడాలని అనిపించినప్పుడు వారిని త్వరగా స్టేజ్ పైకి పిలుస్తారు. లేకపోతే ఒక మూలన కూర్చుని ఉండాల్సిందే. అంటే కిమ్ జాంగ్ యున్ పిలిచే వరకు అక్కడ ఒక మూలన కూర్చుని ఉండాల్సిందే. ఈ ఎంటర్టైనర్లు కిమ్ జాంగ్ యున్ కోసం ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. తద్వారా ఆయనకు ఎప్పుడైనా కోరిక కలిగినప్పుడు వెంటనే పర్ఫామ్ చేయగలుగుతారు. స్కల్ప్చర్ ఫ్రెండ్స్, ప్రపంచంలోని ప్రతి దేశంలాగే నార్త్ కొరియాలో కూడా విగ్రహాలు తయారు చేసే చాలామంది ఉన్నారు. కానీ నార్త్ కొరియా శిల్పుల విషయంలో ప్రపంచం నుంచి డిఫరెంట్. సాధారణంగా శిల్పులు తమ ఇష్ట ప్రకారం విగ్రహాలు తయారు చేస్తారు. అది మనిషి విగ్రహాలు లేదా ఏదైనా జంతువుల విగ్రహాలైనా సరే లేదా దేవుళ్ళ విగ్రహాలైనా సరే. కానీ నార్త్ కొరియాలో అలా జరగదు. ఈ దేశంలోని శిల్పులకు కేవలం 3 విగ్రహాలు మాత్రమే తయారు చేయడానికి పర్మిషన్ ఉంది. ఆ విగ్రహాలు కిమ్ జాంగ్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ మరియు అతని తాత కిమ్ ఇల్ సంగ్ మరియు కిమ్ జాంగ్ యొక్క విగ్రహాలు. దీనికి మించి నార్త్ కొరియా శిల్పులకు ఇతర వస్తువులు లేదా వ్యక్తుల విగ్రహాలు తయారు చేయడానికి పర్మిషన్ లేదు. మరి వారు ఈ రూల్ను అధిగమిస్తే అది కిమ్ కుటుంబానికి అగౌరవంగా భావిస్తారు. అప్పుడు ఆ శిల్పిని ఇంకా అతని కుటుంబ సభ్యులను జీవితాంతం జైలులో వేస్తారు. అంతేకాకుండా నార్త్ కొరియాలో ఈ కుటుంబం యొక్క మొత్తం విగ్రహాలు తయారు చేయబడ్డాయి. అయితే కిమ్ జాంగ్ యున్ ఒక రూల్ పెట్టాడు. ఎవరైనా విగ్రహం పక్క నుంచి వెళ్ళినప్పుడు, వారి విగ్రహాల పక్క నుంచి వెళ్ళినప్పుడు వారు 3 సార్లు వంగి ఆ విగ్రహాలకు నమస్కరించుకోవాలి. అంతేకాకుండా నార్త్ కొరియాకు వచ్చే టూరిస్టులకు అన్ని పరిస్థితులలో కూడా ఈ విగ్రహాల ముందు నమస్కరించాలనే కండిషన్ విధించబడింది. ఏదేమైనా ఈ దేశంలో చనిపోయిన వారు మళ్ళీ ఈ దేశంలో పుట్టకూడదని నేనైతే కోరుకుంటున్నా. మరి ఈ దేశంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్లా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.